కూటమి ప్రభుత్వం ఇచ్చింది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ రణం చేస్తోంది వైసీపీ. ఇదిగో దగా పడ్డది వీళ్లే, లబ్ధి పొందింది కూటమి నాయకులే అంటూ రోడ్డెక్కి మరీ ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. డిఎస్సి మెరిట్ లిస్టు ప్రకటించకుండా అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. స్పోర్ట్స్ కోటాలోనూ అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు అంటున్నారు. గ్రౌండ్ లో అడుగు పెట్టిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. విశాఖపట్నంలో ఒక మహిళ కన్నీరు పెట్టుకుంది. మరో మహిళకు అక్రమంగా ఉద్యోగం ఇవ్వడం వల్లే తనకు ఉద్యోగం రాలేదని అంటున్నారు ఆమె. తప్పకుండా మీకు న్యాయం జరిగేందుకు కూడా మీ వెనకాల పోరాటం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చేసిన ప్రతి ఒక్కరం కూడా రెగ్యులర్ గా మనం కలెక్టరేట్కి ఏ విధంగా అయితే నడుచుకుని వెళ్తామో అదే విధంగా కలెక్టరేట్ వైపు కలిసి రావాలని అందరినీ కూడా ఇచ్చేది. మేము రోజుకి 20 గంటలు పైన చదివి జాబ్ క్వాలిఫై అయ్యి కూడా నా ప్లేస్ లో రావాల్సిన జాబ్ ని ఒక అమ్మాయికి ఇచ్చారండి. ఆ అమ్మాయి స్పోర్ట్స్ అమ్మాయి ఎగ్జామ్ కూడా అయ్యారండి. ఇది న్యాయమా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచించండి, ఒకసారి ఎంక్వైరీ వెయ్యండి, నిజా నిక్కు తేల్చమని కోరుతున్నాను. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక పుత్రుడు, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. ఈ డిఎస్సి కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు కూడా ఆటలు ఆడని వాళ్ళకు కూడా ఇచ్చేశారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సమాధానం చెప్పబోయా విద్యాశాఖ మంత్రి అంటే ఆయన మాట్లాడితే రాజీనామా చేయి, లేకపోతే రాజీనామా చేయకపోతే ఒక పని చేయి, సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత రాజీనామా చేయొద్దు, కొన్ని అదన్నా చేయి, అది చేయవు ఇది చేయవు, దగా చేసే కార్యక్రమం చేస్తున్నాడు నారా లోకేష్. వీఆర్ డిమాండింగ్ నారా లోకేష్ ఇమీడియట్గా రాజీనామా చేయాలి, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే డిఎస్సిని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇక్కడ ఫ్రస్ట్రేషన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు. ఏమీ లేదని నేను అనుకుంటే పేపర్లో వేస్తారు, టీవీలో చెప్తారు, సోషల్ మీడియాలో పెడతారు, అనుమానాలు క్రియేట్ చేస్తారు. అనుమానాలు క్రియేట్ చేసి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు. అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి చేశాను, కానీ అదే నేను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఒకసారి చూడండి. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, నిన్నటి వరకు డిఎస్సి విషయంలో విమర్శలు మాత్రమే చేసిన వైసీపీ ఇవాళ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబు ఇచ్చిన క్లారిటీ కూడా మనం చూసాము. ఎందుకు డిఎస్సి విషయంలో ఇంత గందరగోళం? ఎగ్జాక్ట్లీ, ముఖ్యమంత్రితో పాటు ఈరోజు స్పోర్ట్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీగా ఉన్న అజయ్ జైన్ కూడా కొద్దిసేపటి క్రితం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. 2 రోజుల క్రితం ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ కూడా దానికి సంబంధించి పూర్తిగా నోటిఫికేషన్ నుంచి విద్యార్థులకి పూర్తిగా రిక్రూట్మెంట్ లెటర్స్ ఇచ్చిన దాకా జరిగిన ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేస్తుంది. మరొకవైపు వైసీపీ పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా దాన్ని తీసుకెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే దానికి ఇవ్వాల్సిన పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తుంది. అయితే ప్రభుత్వం చెప్తుంది ఒకటే, నిబంధనలకు అనుగుణంగానే డిఎస్సి నియామక ప్రక్రియ జరిగింది, దాన్ని చాలా ఛాలెంజింగ్గా చేశాం. ఏ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయో టీసీఎస్ అయాన్ అనే సంస్థ ద్వారానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గానే దీన్ని నిర్వహించాం. దాంట్లో ఎట్లాంటి పొరపాట్లకి తావు లేకుండా నిర్వహించామని చెప్తుంది. అయితే ఒక్కదాని మీద మాత్రం ఎవరైతే దీనికి సంబంధించి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కి మొదటి ర్యాంక్ రావడం పట్ల అతను
తర్వాత జరిగిన దానికి సంబంధించి రాలేదు, ప్రభుత్వానికి సంబంధించిన వెరిఫికేషన్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా రిక్రూట్మెంట్ ప్రక్రియకు హాజరు కాలేదు కాబట్టి అతనికి ఇవ్వలేకపోయాం. అతని విషయంలో కూడా కోర్టుకి పరిశీలించి కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టు నిబంధనల మేరకమే నడుచుకున్నామని చెప్తుంది. అయితే ప్రభుత్వం ప్రధానంగా చెప్తోంది హారిజెంటల్ రిజర్వేషన్ ఈసారి అమలు చేశాం, దానివల్ల మహిళలకు కావచ్చు, స్పోర్ట్స్ కోటా కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు, ఇట్లాంటివన్నీ హారిజెంటల్ రిజర్వేషన్ కోటాని అమలు చేయడం వల్ల అవి కొన్ని అనుమానాలకి తావిచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. అంతకుమించి దాంట్లో ఎట్లాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు. కష్టపడి చదివిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ గౌరవానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది అని చెప్పి ఈ ప్రధాన ఐఏఎస్ ఆఫీసర్ కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. దానిపైన ఇనిషియల్గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే దాదాపుగా 250కి పైగా కోర్టుకి ఫిర్యాదులు అందాయి. కోర్టు కూడా వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ని ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. కోర్టు ఆదేశాలతోనే, కోర్టు గైడెన్స్లో, కోర్టు పర్యవేక్షణలో దీన్ని పూర్తిగా నిర్వహించాం. 148 రోజుల్లో రికార్డు స్థాయిలో దీన్ని నిర్వహించాం. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వాళ్ళు ప్రధానంగా వైసీపీ వ్యక్తం చేస్తున్న అనుమానాలని, స్పోర్ట్స్లో దాదాపుగా 14 ఇంతకుముందు 14 స్పోర్ట్స్కి మాత్రమే అర్హత ఉండేది, దాన్ని 69 స్పోర్ట్స్కి విస్తరించారు. అదే సమయంలో చాలా కొత్త ఫెడరేషన్లు వచ్చి సర్టిఫికేట్లు ఇచ్చాయన్నది ప్రధానంగా వైసీపీ చెప్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఒకవేళ ఎవరు దానికి సర్టిఫికేట్లు ఇచ్చినప్పటికీ కూడా ఫెడరేషన్స్, అసోసియేషన్స్, యూనివర్సిటీలు మాత్రమే సర్టిఫికేట్లు ఇస్తాయి. ప్రభుత్వం ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్లను ఇష్యూ చేయదు. అయితే ఉద్యోగాలు ఇచ్చే సమయంలో మాత్రం ఆ సర్టిఫికేట్లు నిజంగా అర్హత ఉన్నాయా లేవా, వాటి శాంటిటీ ఎంత అని చెప్పి మేము మళ్ళీ క్రాస్ చెక్ చేయడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది, కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రతిపక్షం అంత రాద్ధాంతం చేస్తుంది. దీనిలో ఎలాంటి అపోహలకి తావులేదు. ఎవరైతే కష్టపడి చదివి ఉత్తీర్ణులయ్యారో, వాళ్ళు జాబ్స్ చేస్తున్నారో వాళ్ళ గౌరవానికి భంగాన్ని కలిగించవద్దని చెప్పి ప్రభుత్వం కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరొకవైపు వైసీపీ కూడా దాన్ని అంతే స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.